మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాలా, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా? రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా? 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది.